పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ఎస్సీ బాలికల హాస్టల్ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని హాస్టల్లో సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఏ సమయంలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై కూడా అవగాహన కల్పించారు. ఒక రూమ్ లో ఎంతమంది పడుకుంటారమ్మా? ఒక రూమ్ లో ఎంతమంది పడుకుంటారు? ఈ రూమ్ లో మంచం తక్కువ ఉన్నాయి. తక్కువ ఇద్దరు పడుకుంటారు. మరి బెడ్లు ఇంత మరి కార్పెట్స్ లాగా ఏమైనా ఉన్నాయా? జంగానే ఉన్నాయి. ఆ తర్వాత అప్పుడు డ్రెస్ మంచి పొజిషన్ చేసి కొంతమంది బాగుంది. ముఖ్యంగా మీ పేరెంట్స్ చెప్పండి, ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, హెల్పింగ్ చేస్తారు. వేరంతగా పోలీస్ పిల్లలు ఉన్నారు అంతే కదా, అది కంప్లైంట్ అంతే.
అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసంతి, 10th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ చైర్పర్సన్ MLSC నర్సాపూర్. ఈరోజు చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని ఈ హాస్టల్ విజిట్ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎలా ఉంటున్నారు, వాళ్ళ సదుపాయాలు ఏ రకంగా అందిస్తున్నారు వాళ్ళకు, అలాగే వాళ్ళ ఫుడ్ గురించి ఆరా తీయడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఏ రకంగా ఇక్కడ జీవిస్తున్నారు అనే ప్రతి అంశం గురించి ఈరోజు తెలుసుకున్నామండి అడిగి. పిల్లలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది, వసతులు అని చెప్పారు. వాళ్ళ చదువు కూడా బాగానే సాగుతుందని చెప్పారు. సో భవిష్యత్తులో ఇంకా వీళ్ళు మంచిగా చదువుకొని మంచి సౌకర్యాలను పొందేలా ఉండేందుకు మా తరఫున మేము ఏం చేయవచ్చో అన్నీ కూడా చేస్తామండి. అలాగే ఇక్కడ చిన్న చిన్న రిపేర్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాటి గురించి నేను కన్సర్న్డ్ ఆఫీసర్స్ని పిలిచి మాట్లాడతాను. అలాగే భవిష్యత్తులో వీళ్ళకి ఏదైనా మేము చైర్పర్సన్గా చేయడానికి అవకాశం ఉంది, చేయాలి అంటే కనుక ఖచ్చితంగా చేస్తాము. అలాగే సమస్యలు కూడా పిల్లలకి చెప్పాము, అన్నీ ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తామన్నారు. ఈ రోజైతే ఏమీ చెప్పలేదు మా ముందు, అంతా మంచిగానే ఉందని చెప్తున్నారు. ఏదేమైనా కూడా వీళ్ళందరినీ ఈరోజు ఈ నవంబర్ 14th కలవడం అనేది నిజంగా సంతోషంగా అనిపించింది. పిల్లలతో గడిపిన ఈ కాస్త టైం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్.